ఆయన దయ కోసం ప్రార్థించండి. దేవుని స్వరం మరోసారి యోనాకు వినిపించింది. నీవు లేచి గొప్ప నగరమైన నీనెవెకు వెళ్లి నేను చెప్పే సందేశాన్ని ప్రకటించు. ఈసారి యోనా ఎదురు తిరగకుండా దేవునికి విధేయత చూపాడు. అతను 3 రోజుల ప్రయాణం చేసి ఆ విశాలమైన నగరానికి చేరుకున్నాడు. రద్దీగా ఉండే వీధుల్లోకి వెళ్లి గట్టిగా ఇలా ప్రకటించడం మొదలుపెట్టాడు, ఇంకో 40 రోజుల్లో నీనెవె నగరం నాశనమవుతుంది. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. సామాన్య ప్రజల నుండి రాజు వరకు నీనెవె ప్రజలందరూ యోనా మాటలను నమ్మారు. వారి రాజు తన సింహాసనం మీద నుండి దిగి రాజవస్త్రాలు తీసివేసి గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చున్నాడు. ప్రజలతో పాటు పశువులు కూడా ఉపవాసం ఉండాలని, అందరూ తమ చెడు మార్గాలను విడిచిపెట్టి దేవునికి పూర్తి శక్తితో ప్రార్థించాలని అతను ఆజ్ఞ జారీ చేశాడు. వారి పశ్చాత్తాపాన్ని, వారు తమ చెడు మార్గాల నుండి వైదొలగడాన్ని దేవుడు చూశాడు. అందువల్ల ఆయన వారిపైకి పంపాలనుకున్న విపత్తును రప్పించకుండా వారిని క్షమించాడు. నీనెవె ప్రజలు యోనా సందేశాన్ని విని పశ్చాత్తాపపడినప్పుడు దేవుడు వారిని క్షమించి ఒక కొత్త అవకాశం ఇచ్చాడు. అదేవిధంగా మనం కూడా మన తప్పులను ఒప్పుకుని దేవుని వైపు తిరిగినప్పుడు ఆయన మనల్ని క్షమించి మన జీవితాన్ని సరిదిద్దుకోవడానికి 2వ అవకాశం ఇస్తాడు. ఈరోజు మన జీవితంలో మార్చుకోవలసిన విషయం ఏదైనా ఉందేమో ఆలోచించి దేవుని కృపను కోరుకుందాం. అయితే నీనెవె ప్రజలు క్షమించబడటం యోనాకు అస్సలు నచ్చలేదు. అతనికి చాలా కోపం వచ్చింది. అందుకే కోపంగా నగరం బయటకు వెళ్లి ఒక కొండపై కూర్చున్నాడు. దేవుడు ఆ నగరాన్ని నాశనం చేస్తాడేమోనని ఎదురు చూడసాగాడు. యోనాకు ఒక పాఠం నేర్పడానికి దేవుడు రాత్రికి రాత్రే సొరచెట్టొకటి పెరిగేలా చేశాడు. అది యోనాకు ఎండ తగలకుండా చక్కని నీడనిచ్చింది. దానికి యోనా చాలా సంతోషించాడు. కాని మరుసటి రోజు దేవుడు పంపిన ఒక పురుగు ఆ మొక్కను తినేయడంతో అది ఎండిపోయింది. ఆ తర్వాత వేడి గాలి వీయడంతో ఎండ వేడికి తట్టుకోలేక యోనా, దేవా నన్ను చంపే అని మళ్లీ వేడుకున్నాడు. అప్పుడు దేవుడు చివరిసారిగా యోనాతో మాట్లాడాడు, యోనా, ఒక మొక్క కోసం ఇంత కోపంగా ఉండటం నీకు న్యాయమేనా? నువ్వు కష్టపడి పెంచని, ఒక్క రోజులోనే పుట్టి నశించిన ఈ మొక్క కోసం నువ్వు ఇంత బాధపడుతున్నావు. మరి